హలో ఫ్రెండ్స్, మా టీవీలో ప్రసారమైన 'గోరింటాకు' సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన కావ్యశ్రీ గురించి అందరికీ సుపరిచితమే. 'కని' అనే ఛానల్ పెట్టి నిఖిల్, కావ్యగా అయితే ఇంకా ఎక్కువ ఫేమస్ అయిపోయారనే చెప్పవచ్చు. అయితే ఇటీవల ఆదివారం స్టార్ మా పరివారంకి అయితే కావ్య చిన్ని సీరియల్ టీమ్‌తో అయితే రావడం జరిగింది. ఆ షోలో అయితే కావ్య చాలా డల్‌గా కనిపించింది ఫస్ట్ హాఫ్ మొత్తం. తర్వాత మాత్రం చాలా యాక్టివ్ అయిపోయిందనే చెప్పవచ్చు. డాన్స్ కూడా చాలా బాగా చేసింది. మీ అందరూ చూసే ఉంటారు. అయితే ఆ షోలో మన ఫిట్టింగ్‌లో రాని శ్రీముఖి అయితే కావ్యకి, అలాగే బ్రహ్మముడి దీపికకి అయితే ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. మీకు కాబోయే హస్బెండ్‌లో ఏ క్వాలిటీస్ అయితే ఉండాలో ఈ బోర్డ్ మీద రాసి చెప్పండి అనేసి శ్రీముఖి అయితే అడగగా, ఇంకా ఇద్దరు తమ తమ క్వాలిటీస్ అయితే ఆ బోర్డ్ మీద రాశారు. అయితే శ్రీముఖి కాన్సంట్రేషన్ మొత్తము కావ్య మీద ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే నిఖిల్‌తో కావ్యకున్న లవ్ గురించి శ్రీముఖికి కూడా తెలిసిందే అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే శ్రీముఖి కావాలని కావ్యతో అయితే, ఒకవేళ నిన్ను లవ్ చేసే అతను నీ ముందుకి వచ్చి, బుజ్జి తల్లి ఒకసారి నా మాట వినే నన్ను క్షమించే మనిద్దరం పెళ్లి చేసుకుందామే అని అడిగితే నీ రియాక్షన్ ఏంటి కావ్య అని శ్రీముఖి కావ్యని అడగగా, కావ్య అయితే ఏమొద్దు, నాకు బుజ్జి తల్లి అని పిలిచినా నాకొద్దు, ఒక్కసారి నా ట్రస్ట్ పోయిందంటే ఇంకా నేను అస్సలు నమ్మను అని కావ్య అయితే అనడం జరిగింది. అలాగే ఆ బోర్డ్ మీద కూడా కావ్య అయితే క్లియర్‌గా నాకు కాబోయే హస్బెండ్ అయితే యాక్టర్ అయ్యి అయితే ఉండకూడదు. హైట్ కూడా 5.6 ఉంటే చాలు. అలాగే నాకు కాబోయే హస్బెండ్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు నా ఫ్యామిలీకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక అమ్మాయి అదే కోరుకుంటుంది. మన ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకి కూడా ఇవ్వాలి అనేది కావ్య అయితే హింట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ హింట్‌తో అయితే అంటే నిఖిల్, కావ్య విడిపోవడానికి కారణం నిఖిల్ వాళ్ళ అమ్మే అంటూ చాలామంది నెటిజన్లు అయితే అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ అయితే